ఇక ఇది కావాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మన రేవంత్ రెడ్డి అన్నకి ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది పేపర్లో రావాలి. సొంత చెల్లెలు జైల్లో ఉంటే ఢిల్లీలో బేరసారాలా, అలాంటి నీచుల గురించి మీరు మాట్లాడది. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 4 కోట్ల ప్రజలకు మీరు ప్రతినిధి. మీరు ఎంత హుందాగా మాట్లాడితే అంత హుందాగా ఉంటుంది. మీ అసలు ఇలాంటి విషయాలు మీరు మాట్లాడదు. ఓన్లీ పరిపాలన మీద ఫోకస్ పెట్టాలి. వాళ్ళ సొంత చెల్లెలకు వాళ్ళకి ఆలోచన ఉండదా? జైల్లో ఉందని ఉండదా? మరి మీరు పోయి విడిపించుకురంటే మరి నేను సలహా మేము సలహా ఇస్తున్నాం కాదుగా. ఆ విషయం ఇప్పుడు మాకు పరిపాలనకి ఏమి అవసరం? అది మీరు పరిపాలన మీద ఇచ్చిన 6 హామీల మీద ఫోకస్ పెట్టండి. గ్రామీణ వ్యవస్థలో గ్రామీణలలో ఉన్న ఏం లోటుపాట్లు ఉన్నాయో చూడండి. రైతాంగ సమస్యలు ఏమున్నాయో కొట్లాడండి, చెప్పండి, దాన్ని తెలుసుకోండి, వాటికి సహాయం అందించండి. మీరు ఇచ్చిన 6 హామీలు మొత్తం గంగల పోయినట్టే ఉన్నాయి. ఆ ముసలు ముడుగోలు, ఆ అది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 6,000 ఇస్తున్నావు, అది ఇవ్వలేదు. 4,000 రూపాయల పింఛన్ ఇస్తున్నాము, అది లేదు. ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తున్నాము, అది లేదు. నిరుద్యోగులకు అది ఇస్తున్నాము, ఏం లేదు. ఎకనామిక్ సపోర్ట్ ఇస్తున్నాము, అది లేదు. రైతులకు పెట్టుబడి కింద ముందుగా నువ్వు 500 బోనస్ పాయింట్గా ఇస్తున్నాను, అది లేదు. ఇలాంటివన్నీ గాలికి వదిలేసేసి ఈ పర్సనల్ ఎజెండా ముందుకు తీసుకొస్తున్నావు. అలాంటివి తీసుకొచ్చే వాళ్ళు పార్టీలో వేరే వాళ్ళు ఉంటారు. కానీ మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీ స్థాయి వేరు. ఇలాంటి విషయాల మీద మీ దృష్టి టైంని వేస్ట్ చేసుకోవద్దు. పరిపాలన మీద పెట్టండి, ఎవరికి పింఛన్ల మీద పెట్టండి, రేషన్ కార్డుల మీద పెట్టండి. ఇలాంటి విషయాల మీద పెట్టాలి. నన్ను గతంలో సబితక్క ఇట్లా అన్నది, నన్ను ముందుకు నెట్టింది, నువ్వు పీసీసీ ప్రెసిడెంట్, నీకు జీవితం బాగుంది, నీకు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం ఉంది, నీకు స్కోప్ ఎక్కువ ఉంది తమ్మి, నువ్వు చెయ్యి అని చెప్పింది, నన్ను ముందుకు నెట్టింది, పోయి టీఆర్ఎస్లో పోయిందని చెప్తున్నాను. ఆ విషయాలు ఎందుకు? పర్సనల్గా మీరు మాట్లాడుకోండి. మల్బట్టి విక్రమార్క ఏమంటాడు, నాకు అపోజిషన్ పార్టీ పదవి వస్తుండే, నాకు అది రాకుండా మీరందరూ జంప్ అయ్యారు, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ విలీనం చేసుకున్నాడు మన కేసీఆర్ గారు అంటున్నాడు. ఇవన్నీ పర్సనల్ ఎజెండాలు. ఇవన్నీ మీరు పార్టీ కార్యాలయం మీద మాట్లాడుకునే విషయాలు తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడొద్దు. విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేయదు. మేము కోరుకునేది అదే. ఎందుకంటే నాణ్యతగా పరిపాలన కొనసాగించాలి. అనాథలకు, పేదవాళ్లకు లబ్ధి చేకూరే విధంగా చేయాలి. మీరు మొత్తం ఖరీఫ్ సీజన్ మొత్తం పోతూనే ఉంది, ఇంతవరకు రైతు భరోసా లేకపోయా. దీని మీద దృష్టి కేంద్రీకరించండి.